హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మొన్ననైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి కందూరి చేస్తుర్రంటనైతే మేమైతే వెళ్ళామన్నమాట. ఈ వీడియో వచ్చేసి దారిలో మేము బస్ దిగిన కాడ బటర్‌ఫ్లై పట్టుకొని మా కూతురైతే ఇట్లా ఆడుతుందన్నమాట. అయితే ఇక్కడ కొద్దిసేపు అయితే ఈ విధంగా మనకు వెహికల్ దొరికేదాకా అయితే వెయిట్ చేశాము. ఇక్కడ నుంచి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి పోయి అక్కడి నుంచెళ్ళి మేము మా ఊరికి ఖాతాకైతే వెళ్ళామన్నమాట. అయితే అక్కడ ఏంటంటే కందూరి చేస్తారు, అలాగే మటికిలు తీస్తారనమాట. మా ఇంటి దగ్గర వచ్చేసి పీర్ల పండుగ అనేది మా ఊర్లో చాలా పెద్దగా నడుస్తుంది. అందుకని అయితే మేమైతే ఊరికి పోయినాం. అయితే ఇదైతే మేము ఇంటికి వచ్చిన తర్వాత, మా ఊరికి వచ్చిన తర్వాత మా ఇంట్లోకి అయితే ఈ విధంగానైతే పిట్టలు వస్తూ ఉంటాయి. సరే చిన్న వీడియో తీసుకుందామని అయితే ఈ విధంగా తీశాను. ఇలాంటి పిట్టగూళ్ళు అయితే పాత ఇళ్ళలో చాలా ఉంటాయి, కానీ ఇప్పుడు కొత్త స్లాబ్ ఇళ్ళకి మాత్రం ఇలాంటి బొక్కలు అయితే ఉండట్లేదు. ఇట్లా మా మామయ్యకైతే ఈ పిట్టల కోసం అయితే ఇలా గూళ్ళు కట్టించాడు. అలాగే అప్పుడప్పుడు వడ్లయి కూడా తీసుకొచ్చి పెడతా ఉంటాడనమాట. ఇంట్లోకి డైలీ మేమున్నా కూడా పిట్టలు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లా మొత్తానికైతే మా ఊర్లో పీర్ల పండుగ అయితే స్టార్ట్ అయింది. చాలా మంచిగా పెద్దగా జరుపుకుంటారు అన్నట్టు. ఊర్లో పిల్లలందరూ కలిసి పీర్ల పండుగ అయితే చేసుకుంటారు. ఇదైతే మనకు వెనకటి నుంచి వచ్చిన ఆచారం అనే చెప్పాలి. అంటే మా తాత, మా మామయ్య వాళ్ళ తాత ఇలానైతే ఈ పీర్ల పండుగ అయితే జరుపుకునే వాళ్ళంట. మటికీలు తీసేవాళ్ళు. అయితే నేను ఇంట్లో మటికీలు తీసేటప్పుడు వీడియో తీద్దామంటే నాకు ఇంటి పనులతో సరిపోయింది. అందుకని వీడియోని అయితే తీయలేకపోయాను అనమాట. సరే ఈ పీర్లదన్న వీడియో తీద్దామని అయితే చిన్న చిన్న వీడియోస్ అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు సెకండ్స్లో వీడియోస్ అయితే తీసి ఈ విధంగానైతే అప్లోడ్ చేస్తున్నాను. మొత్తానికైతే మా ఇంటి ముంగడికి వచ్చినాయి అనమాట. మటికీలు తీసిన రోజు వీడియో ఇది వచ్చేసి అయితే మా ఊర్లో ఇలా పిల్లలందరూ కలిసి అయితే ఇట్లనైతే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. దీన్నైతే కొంతమంది అయితే ఇప్పుడు వేయొద్దు, మనం హిందువులం చేయొద్దు అది ఇది అని అయితే చాలామంది అంటుర్రు. కానీ మరి ఇది వచ్చేసి వెనకటి నుంచెల్లి తాతలప్పటి నుంచెల్లి ఉంది కదా, చేయొద్దు అంటే మళ్ళీ ఏమవుతుంది, ఇది ఒక అనుమానం అయితే మనకు ఎప్పటికి ఉండే ఉంటుంది కదా. కానీ మా ఊర్లోనైతే మొత్తానికైతే అందరు కలిసి అయితే చేసుకుంటారు. అందరి ఇళ్ళలో దుర్గదేవుడు ఉన్నాడు అని అంటారు, నమ్ముతారు. ఇక మీ ఊర్లో ఎలా జరుపుకుంటారు అనేది వీడియోకి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదైతే మా ఇంట్లో నుంచి వెళ్ళి బయట మా ఇంటి ముందు ఉన్నప్పుడు తీసాను అనమాట. ఒకసారి అయితే పీర్ల వాయిస్ అయితే అంటే వినండి, బ్యాండ్ సౌండ్ అలాంటిది అయితే ఉంటుంది అనమాట. ఇక మేమైతే పోయినాక మొత్తానికి కందూరు చేసుకున్నాము. అదేవిధంగా మటికీలు తీసుకున్నాం. ఇట్లనైతే జరిగిందనమాట. ఇక వాళ్ళైతే ఇప్పుడు ఆయన కొబ్బరికాయ కొట్టిన ఆయన అయితే వాళ్ళకు దేవుడు వచ్చిండని చెప్పారు. వాళ్ళైతే ఏమేమో చెప్తారు హిందీలో. అయితే ఆ పక్కన ఉన్న ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుండ అనమాట వీళ్ళకైతే. అదైతే విన్నారు. అంటే మా మామయ్య వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళటం లేదు, అక్కడికి రావడం లేదని అయితే చెప్పిండంట. మరి అంతకుముందుకు మా మామయ్య వెళ్ళేవాడు, మా మామయ్య తర్వాత మా ఆయన వెళ్ళేవాడు. ఆ తర్వాత అయితే ఇప్పుడు మా కొడుకు వెళ్తున్నాడు. ఇట్లనైతే మా ఊర్లో ఫుల్ సెలబ్రేషన్ అయితే చేస్తూ ఉంటారు. ఈ పండుగ వచ్చేసి మొత్తానికి నైట్ వీడియో అనమాట. మేమైతే పీర్ల కాడికి పోయినాం, మా ఆడపడుచు అత్తమ్మ వాళ్ళు మేమందరం కలిసి అయితే పీర్లను చూద్దామని అయితే పోయినాము. అప్పటికే మా పిల్లలు ముందు రోజు నుంచే సతాయిస్తారు, పోయి చూసొద్దాంపా అది ఇది అనేసి అయితే అడుగుతూ ఉన్నారనమాట. సరే వాళ్ళకు కూడా చూపించినట్టు ఉంటుంది. మళ్ళీ ఇది కూడా అందరు ఊర్లలో చేయరు, కొన్ని ఊర్లలోనే ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. మా ఊర్లోనైతే ఇక చూసిరు కదా ఎంతమంది ఉన్నారో, ఫుల్ మంది అంటే ఫుల్ మంది వస్తారు. డీజే సౌండ్లు కూడా పెట్టిర్రు. అలాగే ఈ వచ్చేటోళ్ళు, మొక్కుకునేటోళ్ళు, మొక్కుబడి చెల్లించుకునే వాళ్ళు అయితే నేను ఎంత గమనించలేదు. పీర్లు అంటే తెలుసు, కానీ నాకు ఇక్కడ పీర్లకు పైన ఏముందంటే మొక్కుబడి ఉన్న వాళ్ళైతే చిన్నవి ఉయ్యాలలు, బాసిగాలు లాంటివి కూడా చేసి పెట్టారు. అంటే ఇవన్నీ కూడా మొక్కుకున్నారా అని అనిపించింది. చాలామంది వెండి తీసుకొచ్చి పెట్టిర్రు అనమాట. ఇక్కడికి నేనైతే రాగానే మన సబ్స్క్రైబర్ అయితే మనని గుర్తుపట్టారనమాట. వాళ్ళతో చిన్న వీడియో తీసుకుందామని అయితే ఇలానైతే వీడియో తీశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు వీడియోలు బాగా చేస్తారని చెప్పారు. బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెప్పారు అనమాట. మొత్తానికి మా ఊరు ఫ్యాన్సే అనమాట వీళ్ళైతే వచ్చేసి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళతో వీడియో తీసుకోవడం, ఫోటో తీసుకోవడం అయితే చాలా బాగా అనిపించింది అనమాట. వీళ్ళ ఫ్యామిలీ అనమాట ఇదైతే. ఇట్లనైతే నాకు కొంతమంది అయితే అడిగారు, వీడియోలు బాగా చేస్తున్నావు కదా, మస్తు చేస్తున్నావు అని అయితే అడిగారు. లైక్ ఇచ్చే వాళ్ళకు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు, వీడియోలు చూసేటోళ్ళకైతే ప్రతి వారికి పేరు పేరున కృతజ్ఞతలు. చూస్తున్నారు కదా, ఒకసారి అయితే వీడియోని అయితే డైరెక్ట్గా చూసేయండి ఎంత ధూమ్ధామ్గా ఆడుతుర్రో.
ఇక ఇప్పుడైతే డీజే సౌండ్ పెట్టి అయితే ఎగురుతారనమాట. వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మిగతా వీడియోని కూడా పూర్తిగా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.